హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రావణీస్ కిచెన్. నేను మీ శ్రావణి. ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసి సోయా కుర్మా. చాలా అంటే చాలా బాగుంటుంది. అన్నం, చపాతీ, పూరి ఇలా ఎందులోకైనా బెస్ట్ కాంబినేషన్ కర్రీ. ఆల్రెడీ మన ఛానల్లో సోయా మసాలా కర్రీని పోస్ట్ చేశాను. ఆ కర్రీని ఎందరో ట్రై చేసి మంచి ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చారు. ఓసారి ఈ సోయా కుర్మాను కూడా ట్రై చేయండి. డిఫరెంట్ టేస్ట్తో చాలా బాగుంటుంది. మీ అందరికీ బాగా నచ్చుతుందని ఈ రెసిపీని పోస్ట్ చేస్తున్నాను. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ సోయా కుర్మాను సింపుల్ వేలో పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఒక గిన్నెలోకి 2-3 గ్లాసుల వరకు వాటర్ని తీసుకోండి. ఇందులోనే టేస్ట్కి సరిపడా ఉప్పుని, అలాగే 1-2 టీ స్పూన్ల వరకు ఆయిల్ని వేసి ఈ వాటర్ని వేడి చేసుకుందాం. ఇలా వాటర్ రోలింగ్ బాయిల్ అవుతున్నప్పుడు సోయా చక్స్ని యాడ్ చేయాలి. ఇక్కడ నేను 1 కప్పు వరకు సోయా చక్స్ని తీసుకున్నాను. మీరు కూడా ఇదే సైజ్ మిల్లిమేకర్లను తీసుకోండి. ఇలా నీళ్ళల్లో వేసిన సోయాను ఒకసారి బాగా కలిపి ఈ ప్యాన్ని పక్కన పెట్టి మరో ప్యాన్ని తీసుకుందాం. ఇప్పుడు ఈ ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని తీసుకొని వేడి చేయండి. 1 కప్పు వరకు సన్నగా తరిగిన ఉల్లిపాయల్ని ఇలా కొంచెం మ్యాష్ చేసుకుంటూ వేయండి. ఉల్లిపాయలు అనేవి విచ్చుకొని తొందరగా ఫ్రై అవుతాయి. మనం తీసుకున్న 1 కప్పు మిల్లిమేకర్లకు 1 కప్పు వరకు తరిగిన ఉల్లిపాయల్ని తీసుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయల్ని మీడియం ఫ్లేమ్లో కలుపుతూ మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుందాం. ఇలా లైట్గా కలర్ మారి గోల్డెన్ కలర్లోకి వచ్చాక స్టవ్ ఆఫ్ చేయండి. ఇప్పుడు మిక్సర్ జార్లోకి కొంచెం చల్లారిన తర్వాత ఫ్రై చేసిన ఉల్లిపాయల్ని తీసుకోండి. ఇప్పుడు ఇందులోనే అరాంగుళం అల్లం ముక్కని, అలాగే 10-12 పొట్టు తీసిన వెల్లుల్లిపాయల్ని, 1 టేబుల్ స్పూన్ వరకు అరగంట నానబెట్టిన గసగసాలను యాడ్ చేస్తున్నాను. గసగసాలను 1 గంట ముందే నానబెట్టి వేయండి. అలాగే 10-12 జీడిపప్పు పలుకుల్ని వేయండి. అలాగే ఫ్రెండ్స్, మీ దగ్గర ఒకవేళ గసగసాలు అలాగే జీడిపప్పు లేకపోతే వీటి ప్లేస్లో సింపుల్గా 2 టేబుల్ స్పూన్ల వరకు పల్లీలను డ్రై రోస్ట్ చేసైనా తీసుకోవచ్చు. ఇప్పుడు స్పైసెస్ వచ్చేసి 1 పెద్ద ఇలాచీ, 10-12 మిరియాలను, 3 యాలక్కులు, చిన్న దాల్చిన చెక్క, అలాగే 5-6 లవంగాలను వేసి మెత్తగా గ్రైండ్ చేయండి. గసగసాలను మనం వాటర్తో యాడ్ చేసాం కాబట్టి ఇందులో మనం స్పెషల్గా వాటర్ వేయాల్సిన పని లేదు. ఇలా మెత్తగా గ్రైండ్ చేసి రెడీగా పక్కన పెట్టుకోండి. 10 నిమిషాల తర్వాత చూడండి, సోయా బాగా నాని డబుల్ క్వాంటిటీలోకి టర్న్ అయ్యాయి. వాటర్ కలర్ కూడా కొంచెం ఎల్లోయిష్గా మారాయి. ఇప్పుడు ఇందులోని వాటర్ని చేంజ్ చేసి నార్మల్ వాటర్ని తీసుకోండి. ఇప్పుడు సోయాలోని ఎక్స్ట్రా వాటర్ని పిండేసుకుంటూ ఇంకొక ప్లేట్లోకి తీసుకుందాం. మీరు సరిగ్గా చేతిలోకి తీసుకోకముందే సోయాను పిండేస్తే సోయా అనేది విరిగిపోతుంది. కాబట్టి ప్రాపర్గా చేతిలోకి తీసుకొని బాగా పిండండి. ఇలా సోయాలోని ఎక్స్ట్రా వాటర్ని అన్నీ పిండి తీసుకోండి. ఇలా సోయాలోని ఎక్స్ట్రా వాటర్ని పిండాక మనం మిగతా ప్రాసెస్ని చూద్దాం. సేమ్ ప్యాన్లోనే మిల్లిమేకర్లను ఫ్రై చేసి తీసుకుందాం. ఇందులో కొంచెం ఆయిల్ ఉంది కదా, ఇదే ఆయిల్లో సోయాను ఫ్రై చేసుకుందాం. ఒకవేళ మీకు ప్యాన్లో ఆయిల్ ఏమీ లేకపోతే 2 టీ స్పూన్ల వరకు ఆయిల్ని వేసి సోయాను బాగా ఫ్రై చేయండి. అయితే ఇలా మనం ఫ్రై చేయడం వలన సోయాలో ఉన్న వాటర్ అనేది పూర్తిగా ఇంకిపోయి మనం కర్రీలో ఎప్పుడైతే యాడ్ చేస్తామో గ్రేవీ అనేది సోయా బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది. అలా సోయా చక్స్ అనేవి టేస్టీగా చాలా బాగా వస్తాయి. ఇలా ఫ్రై చేయక మీరు మిల్లిమేకర్ల కర్రీ చేస్తే మిల్లిమేకర్లు చప్పచప్పగా నీరుగా అంత టేస్టీగా అనిపించవు. కాబట్టి మీడియం ఫ్లేమ్లో 4-5 నిమిషాలు వీటిని బాగా ఫ్రై చేసి ఇలా నొక్కి చూస్తే సోయా నుండి వాటర్ రాకూడదు. ఇలా బాగా ఫ్రై అయ్యాక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టండి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి మరో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని తీసుకుందాం. ఈ సోయా కుర్మాలో ఆయిల్ కాస్త ఎక్కువగా ఉంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఆయిల్ వేడయ్యాక 1 టీ స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేయండి. ఇప్పుడు ఇందులోనే మనం గ్రైండ్ చేసిన ఉల్లిపాయ మసాలా పేస్ట్ని యాడ్ చేసుకుందాం. ఇలా ఉల్లిపాయ మసాలా పేస్ట్ని వేసి 2-3 నిమిషాలు బాగా ఫ్రై చేయండి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేయండి. ఇది ఫ్రై అయ్యేలోపు మనం మిగతా ప్రాసెస్ని చూద్దాం. ఒక గిన్నెలోకి 1/2 కప్పు వరకు పెరుగుని తీసుకొని పెరుగు ముద్దలు లేకుండా బాగా మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేసి రెడీగా పెట్టుకోండి. మరో పక్కన
ఉల్లిపాయ పేస్ట్ కూడా చక్కగా ఫ్రై అయింది. ఇప్పుడు ఇందులోకి మనం కలిపిన పెరుగుని వేసి లో ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేయడం వలన పెరుగులో ఉండే తడి అనేది ఇనికిపోయి మసాలాస్తో పాటు పెరుగు కూడా చక్కగా ఫ్రై అవుతుంది. 2 నిమిషాల తర్వాత స్పైసెస్ని యాడ్ చేసుకుందాం. ఒక టేబుల్ స్పూన్ కారం, మీరు కారం ఎక్కువగా తినేవారైతే మరి కాస్తైనా యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఒక టీ స్పూన్ ధనియాల పొడి, టేస్ట్కి సరిపడా ఉప్పు వేసి బాగా కలపండి. వీటిని హై ఫ్లేమ్లో కాకుండా కేవలం లో ఫ్లేమ్లోనే 1 నిమిషం పాటు ఫ్రై చేయండి. అలాగే ఫ్రెండ్స్, ఇక్కడ నేను సాల్ట్ని తక్కువగా వేశాను. మీరు మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేయండి. ఇలా మసాలాస్ కూడా బాగా ఫ్రై అయ్యాక 1 కప్పు వరకు వాటర్ని వేసి మిక్స్ చేయండి. మీకు సోయా కుర్మా అనేది గ్రేవీలా కొంచెం లూజ్గా ఉండాలంటే వాటర్ కొంచెం ఎక్కువగా అయినా వేసుకోవచ్చు. నేను చేసే ఈ కర్రీ మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా చేస్తున్నాను. ఇప్పుడు ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించండి. ఇలా కర్రీ ఉడకడం స్టార్ట్ అయ్యాక మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టిన సోయాను యాడ్ చేసుకుందాం. ఒకసారి బాగా కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 5-6 నిమిషాల పాటు బాగా ఉడికించండి. 6 నిమిషాల తర్వాత సోయా ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. సోయా బాగా ఉడికింది. చూడండి, గ్రేవీ కన్సిస్టెన్సీ కూడా పర్ఫెక్ట్గా ఉంది. ఈ కర్రీ చల్లారాక మరి కాస్త దగ్గర పడుతుంది. కాబట్టి కన్సిస్టెన్సీ అనేది ఇలానే ఉండాలి. మీకు కర్రీ ఇంకొంచెం గట్టిగా ఉండాలనుకుంటే మరో 2 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది. చివరిగా కొద్దిగా కొత్తిమీర తరుగుని, అలాగే ఒక టీ స్పూన్ వరకు కసూరి మేతిని యాడ్ చేసుకుందాం. మనం చేసే ఏ కుర్మాలో అయినా కసూరి మేతి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. మీ దగ్గర లేకపోతే స్కిప్ చేయొచ్చు. అలాగే అర టీ స్పూన్ గరం మసాలా వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేయడమే. చూడండి, కర్రీ కన్సిస్టెన్సీ కూడా పర్ఫెక్ట్గా వచ్చింది. అంతే, ఇప్పుడు సర్వ్ అవుట్ చేసుకుందాం. ఎంతో టేస్టీగా సోయా చక్స్తో కుర్మా రెడీ అయిపోయింది. ఇలా సింపుల్గా మీరు కూడా ఓసారి ట్రై చేయండి. ఇంట్లో అందరికీ కూడా బాగా నచ్చుతుంది. సో ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే మిలిమేకర్లతో చేసిన ఈ కుర్మా రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని కూడా అందించగలరు. మరిన్ని రుచుల కోసం మన శ్రావణి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.